ఎడ్యుకేషనల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇక్కడ ఈ వీడియోలో మన అధ్యాపకులు రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు జర్నల్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ దీంట్లో ఏదైతే పబ్లిష్ అవుతుందో వాళ్ళ యొక్క ఎస్సే కానివ్వండి, ఆర్టికల్ కానివ్వండి, దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళకు ఒక సర్టిఫికెట్ కూడా వస్తుంది. మనకు ఆ సర్టిఫికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఈ చిన్న వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు స్టార్టింగ్ నుంచి వెళ్తే నేను ఆల్రెడీ పేజీ డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ గూగుల్లో ఏం సెర్చ్ చేయాలంటే మీ పేరు టైప్, ఇప్పుడు నా పేరు ఇక్కడ టైప్ చేసిన JETR అని రాయండి. మీరు ఏ విధంగా అయితే ఆర్టికల్ పంపించారో ఆ విధంగా రాసేయండి. రాసేసిన తర్వాత మీరు సెర్చ్ కొట్టండి. ఇట్లా సేమ్ మీ పేరు రాసేసి మీరు ఆల్రెడీ పంపి ఉన్నారు కాబట్టి ఇక్కడ సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీది పబ్లిష్ అయింది కదా, ఇప్పుడు నాది ఇక్కడ పబ్లిష్ అయింది కాబట్టి ఇక్కడ ఓపెన్ అయింది. మీది కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ మీకు ఒక డాష్ బోర్డ్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఈ JETR ఈ డాష్ బోర్డ్లో మీరు రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్లో ఇక్కడ చూడండి, మీరు ట్రాక్ యువర్ పేపర్ ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక దానిలోకి వెళ్ళిపోతాం మనము, పోర్టల్లోకి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు చెక్ పేపర్ స్టేటస్ వితౌట్ లాగిన్, లేకుంటే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ID ఈమెయిల్ సెర్చ్ చేసి అట్లా లాగిన్లోకి వెళ్ళండి. అక్కడ మీకు ఏం రాకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళండి. మీ సర్టిఫికెట్, మీ ఆర్టికల్ ఇక్కడ వస్తుంది, ఇక్కడికి వెళ్ళండి. సో మీ సర్టిఫికెట్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే మీకు ఆల్రెడీ ఒక నెంబర్ అలాట్ అయి ఉంటుంది. మీ JETR వాళ్ళు మీకు నెంబర్ ఇచ్చి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నెంబర్ కనుక చూస్తే నాది 580-198, ఈ 6 డిజిట్ నెంబర్ని మీరు ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టండి. మనం సబ్మిట్ కొట్టేస్తాం. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇంకొకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు ఈ సర్టిఫికెట్ పబ్లిష్డ్ పేపర్ ఇట్లా ఉన్నాయి కదా, మీకు సర్టిఫికెట్ కావాలనుకుంటే ఈ సర్టిఫికెట్ మీద క్లిక్ చేయండి. ఈ సర్టిఫికెట్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీ సర్టిఫికెట్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు సర్టిఫికెట్ అయితే నాది వచ్చేస్తుంది. సో ఇది సర్టిఫికెట్ వచ్చేసి చూడండి, నా పేరుతో సహా నేను పంపిన ఆర్టికల్తో సహా నాకు ఇక్కడ సర్టిఫికెట్ అనేది జనరేట్ కావడం జరిగింది. సో అట్లా మీరు ఆర్టికల్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో మీరు జస్ట్ ఆ లింక్ ఉంటే మీరు ఎక్కడైనా మీ రీసెర్చ్ పేపర్ ఎప్పుడంటే అప్పుడు మీరు ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకొని సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకొని మీకైతే చూపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.